ఇది ఒక రిచ్ మ్యాన్ మరియు పూర్ మ్యాన్ కథ. సుభాష్ మరియు రాజారాం అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు. అందులో సుభాష్ చాలా ధనవంతుడు. అతను పట్టణంలో ఉంటాడు. అతనికి చాలా బిజినెస్లు మరియు ఆస్తులు ఉంటాయి. అతని కుటుంబం చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటారు. కాలక్రమేణా వారంతా సిటీ మోడర్న్ ఫుడ్కి అలవాటు పడిపోతారు. ఇక రాజారాం దగ్గరలో ఉన్న గ్రామంలో ఉంటాడు. అతనిది పేద రైతు కుటుంబం. తనకు ఉన్న చాలా తక్కువ భూమిలోనే వ్యవసాయం చేస్తూ ఉంటాడు. ఆ తక్కువ భూమిలోనే కుటుంబానికి అవసరమైన అన్ని రకాల పంటలను పండిస్తుంటాడు. రాజారాం కుటుంబం పండించుకున్న ఆహారాన్ని తింటూ వారికి సరిపడా మిగిలిన పంటని మార్కెట్లో అమ్మి ఆ వచ్చిన డబ్బుని చాలా జాగ్రత్తగా అవసరాలకు ఖర్చు పెట్టుకుంటూ ఉన్నదానిలోనే సరిపెట్టుకుని చాలా సంతోషంగా జీవిస్తుంటారు. సుభాష్ ఎప్పుడూ కూడా డబ్బు ఉన్న గర్వం రాజారాం దగ్గర చూపించలేదు. రాజారాం కూడా తన స్నేహితుడి నుండి ఎప్పుడూ డబ్బులు ఆశించలేదు. ఇద్దరి కుటుంబాలు చాలా కలిసిమెలిసి ఉండేవారు. ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు రెండు కుటుంబాలు కలిసి చాలా సంతోషంగా గడుపుతుంటారు. ఇలా వారి జీవనాలు సాగుతుంటాయి. అకస్మాత్తుగా ఒకరోజు సుభాష్ భార్యకి హెల్త్ ప్రాబ్లం వస్తుంది. ఉన్నట్లుండి చాలా వీక్ అయిపోతుంది. హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అప్పటికి అది మూడవసారి. ఈసారి కొంచెం సీరియస్ అవటంతో సుభాష్ టెన్షన్తో రాజారాంకి ఫోన్ చేస్తాడు. వెంటనే రాజారాం తన కుటుంబంతో కలిసి హాస్పిటల్కి వస్తాడు. వారంతా సుభాష్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. అప్పుడు అక్కడికి డాక్టర్ వచ్చి వారితో ఇలా అంటాడు. ఎలాంటి టెన్షన్ పడాల్సిన పనిలేదు. ఆమె చాలా నీరసంగా ఉండటం వల్ల ఇలా జరిగింది. మీరు ఆమెను 2 రోజుల తర్వాత తీసుకెళ్లిపోవచ్చు. కాని తనకి ఒక 3 నెలల వరకు రెస్ట్ చాలా అవసరం మరియు మంచి ఆహారం ఇవ్వాలని డాక్టర్ చెప్తాడు. రాజారాం కుటుంబం ఆ 2 రోజులు వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ అక్కడే ఉంటారు. 2 రోజుల తర్వాత సుభాష్ భార్యని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేస్తారు. అందరూ కలిసి సుభాష్ ఇంటికి వెళ్తారు. అందరూ ఫ్రెష్ అయి కలిసి భోజనం చేస్తూ ఉంటారు. అక్కడున్న మోడర్న్ ఫుడ్ చూసి రాజారాం ఆలోచనలో పడి మెల్లిగా తింటూ ఉంటాడు. తినటం పూర్తయ్యాక రాజారాం సుభాష్ని బయటకు పిలిచి ఇలా అంటాడు. ఈ ఆహారం తినుకుంటూ చెల్లెలు కోలుకోలేదు. అందుకే చెల్లెల్ని మాతో పాటు ఊరికి తీసుకెళ్లాలనుకుంటున్నాను. ఈ 3 నెలలు అక్కడే ఉంటుంది. ఎలాగూ పిల్లలకి కూడా వేసవి సెలవులు కాబట్టి వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. గ్రామం దగ్గరే కాబట్టి మధ్యలో నీకు ఖాళీ సమయం దొరికినప్పుడు వస్తూ ఉండు అని రాజారాం సుభాష్కి చెప్తాడు. అప్పుడు సుభాష్ రాజారాం యొక్క మంచి ఆలోచనని కాదనలేక సరి అని ఒప్పుకుంటాడు. రాజారాం మరియు తన కుటుంబ సభ్యులు కలిసి సుభాష్ భార్యని పిల్లల్ని తమ గ్రామానికి తీసుకెళ్తారు. రాజారాం కుటుంబం సుభాష్ భార్యని మరియు పిల్లల్ని చాలా బాగా చూసుకుంటారు. వాళ్ల భూమిలో పండిన ఆహారాన్ని వండి పెడుతుంటారు. రోజురోజుకి సుభాష్ భార్య ఆరోగ్యం మెరుగుపడుతుంది. సుభాష్ పిల్లలు కూడా పల్లెటూరి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ చాలా యాక్టివ్గా తయారవుతారు. మధ్య మధ్యలో వెళ్లి వస్తున్న సుభాష్ తన భార్య కోలుకోవటం చూసి చాలా సంతోషిస్తుంటాడు. అప్పటికి 3 నెలలు గడుస్తాయి. సుభాష్ భార్య చాలా ఆరోగ్యంగా ఉంటుంది. సుభాష్ తన భార్యని పిల్లల్ని తీసుకెళ్లటానికి వస్తాడు. అందరూ కలిసి భోజనం చేస్తూ చాలా సంతోషంగా మాట్లాడుకుంటారు. తర్వాత సుభాష్ రాజారాంని పక్కకు పిలిచి ఇలా అంటాడు. ఇన్ని రోజులు డబ్బు సంపాదనలో పడి మా ఆరోగ్యాలను పట్టించుకోలేదు. మీ కుటుంబం చాలా ఆరోగ్యంగా సంతోషంగా ఉంది. అంతెందుకు 3 నెలలు ఇక్కడుంటేనే నా భార్య చాలా ఆరోగ్యంగా ఉంది. పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అందువల్ల నాకు ఆలోచన వచ్చింది అని సుభాష్ అంటాడు. ఏంటి ఆలోచన అని రాజారాం సుభాష్ని అడుగుతాడు. అప్పుడు సుభాష్ ఇలా అంటాడు. ఇప్పట్నుంచి మీరు పండించే పంటలో మీకు సరిపోగా మాకు కూడా పంపించండి. ఒకవేళ ఇప్పుడున్న భూమిలో అంత పండకపోతే ఇంకా కొంచెం భూమి నేను కొనిస్తాను. ఇప్పట్నుంచి మీ కుటుంబం మా కుటుంబం వేరు కాదు. మీకు ఎలాంటి అవసరాలు ఉన్నా ఆ డబ్బు నేనిస్తాను. మీ పిల్లల్ని కూడా మంచి చదువులు చదివిద్దాం అని సుభాష్ రాజారాంతో చెప్తాడు. రాజారాం కూడా సంతోషంతో దానికి అంగీకరిస్తాడు. అప్పట్నుంచి ఈ 2 కుటుంబాలు చాలా సంతోషంగా మరియు ఆరోగ్యంగా జీవించసాగాయి. ఈ కథ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే, నిజమైన ఆస్తి అంటే డబ్బు ఒక్కటే కాదు, డబ్బుతో పాటు ఆరోగ్యం మరియు సంతోషం అనేదే నిజమైన ఆస్తి. ఈ వీడియో చూస్తున్న వారిలో చాలామంది డబ్బున్నవారు పట్టణంలో నివసిస్తుంటారు. మీకు సరైన ఆహారం దొరకదు. మీ దగ్గరలో ఉన్న గ్రామాల్లో తెలిసిన పేద రైతులు ఉంటారు. వారితో వెళ్లి మాట్లాడండి. వారు పండించే పంటలో మీకు కూడా ఇవ్వమని అడిగి వారి కుటుంబానికి కావలసిన డబ్బు సహాయం చేయండి. ఒక విధంగా చెప్పాలంటే ఒక పేద కుటుంబాన్ని దత్తత తీసుకోండి. అప్పుడు వారు సంతోషంగా అంగీకరిస్తారు. మీకు కావలసిన ఆరోగ్యకరమైన పంట పండించి మీకిస్తారు. దయచేసి సిటీ మోడర్న్ ఫుడ్ అలవాటు తగ్గించుకొని ఆరోగ్యకరమైన ఆహారం తీసుకొని మీ జీవనాన్ని కూడా ఆరోగ్యంగా మరియు సంతోషంగా గడపండి.